students, welcome to Dara English Communication. So today we are going to start with the continuation of the previous class. Previous class lo manam adjective class గురించి మనం తెలుసుకున్నాం. నౌన్ క్లాస్ అండ్ అడ్జెక్టివ్ క్లాస్ గురించి మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు అడ్జెక్టివ్ క్లాస్ అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ అడ్జెక్టివ్ క్లాస్లో మనం 2 టైప్స్ ఉంటాయని చెప్పేసి నిన్నటి క్లాస్లో మనం అనుకున్నాం. సో ఇప్పుడు ఆ 2 టైప్స్ అనేవి ఏంటి మరి ఇక్కడ అడ్జెక్టివ్ క్లాస్లో వచ్చేటువంటి 2 టైప్స్ అనేవి ఏంటి? సో ఇప్పుడు చూస్తే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్జెక్టివ్ క్లాస్ అంటే ఏంటి, ఒక రివిజన్. అడ్జెక్టివ్ క్లాస్ అంటే ఏంటిది? సో అడ్జెక్టివ్ క్లాస్ అంటే ఏంటంటే when a subordinate clause acts as an adjective in the sentence. ఏంటది? when a subordinate clause acts as an adjective in the sentence, it is called as మనకి అడ్జెక్టివ్ క్లాస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. నిన్న మనం ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏంటంటే అడ్జెక్టివ్ క్లాస్లో వచ్చేటువంటి టైప్స్ అనేవి ఏంటివి? సో అడ్జెక్టివ్ క్లాస్లో ఇక్కడ మనకు వచ్చేటువంటి టైప్స్ అంటే దేర్ ఆర్ 2 టైప్స్. అడ్జెక్టివ్ క్లాస్లో మనకి 2 టైప్స్ వస్తాయి. సో అందులో మనకి ఫస్ట్ వన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. Defining relative class and then non-defining relative class. Non-defining relative class. సో ఇప్పుడు మనకి ఈ రెండు క్లాస్ అనేవి మనకి ఇప్పుడు రిలేటివ్ క్లాస్లో వచ్చేటువంటి టైప్స్. ఓకేనా? రిలేటివ్ క్లాస్ అనేది అగైన్ డివైడ్ ఇంటూ 2 టైప్స్ అండ్ దీస్ 2 టైప్స్ ఆర్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అండ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. సో ఇప్పుడు విల్ గో ఇంటూ డిస్కషన్. సో ఇప్పుడు మనకి డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అంటే ఏంటి? సో డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అంటే ఏంటంటే డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ gives an essential information about a noun which it modifies. సో ఇక్కడ మనకి డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ గివ్స్ అన్ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎ నౌన్ విచ్ ఇట్ మోడిఫైస్. ఏదైతే నౌన్ని మోడిఫై చేస్తుందో డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ని మోడిఫై చేస్తుందో దానికి ఇక్కడ ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. చూస్తే మరి ఇక్కడ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అనేది గివ్స్ అన్ ఇంపార్టెంట్ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎ నౌన్ విచ్ ఇట్ మోడిఫైస్. సో ఇక్కడ నౌన్ ఏదైతే మోడిఫై చేస్తుందో దాని గురించి మనకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది, అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు మనకి ఈ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అనేది ఉపయోగించినప్పుడు మనకి ఇప్పుడు క్లాస్కి ముందు కామాస్ కానీ హైఫన్స్ కానీ యూజ్ చేయాలి. సో అవి యూజ్ చేయనప్పుడు మనం యూజ్ చేసేటువంటి సెంటెన్స్ మనం ఏమంటాం అంటే డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే మనకి మీకు ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ the man who lives next door is my friend. సో ఇక్కడ మనం చూస్తే the man who lives next door is my friend అన్నప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తాం, జనరల్గా అయితే the man who lives అనేది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే the man who lives next door is my friend అని చెప్పేసి అంటాం. సో ఇప్పుడు మనకి డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్లో మనం ఏం చేస్తామంటే
ఇట్లాంటి సెంటెన్సెస్ని ఉపయోగించినప్పుడు ఇక్కడ మనకి కామాస్ కానీ హైఫన్స్ కానీ యూజ్ చేయం. సో యూజ్ చేయకుండా మనం ఒక సెంటెన్స్ అనేది ఫామ్ చేసినప్పుడు కన్స్ట్రక్ట్ చేసినప్పుడు వచ్చేటువంటి సెంటెన్స్ మనం ఏమంటాం అంటే డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అని చెప్పేసి అంటా ఉంటాం. సో ఇప్పుడు ఈ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ గివింగ్ అన్ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ నౌన్. ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ నౌన్. ఇప్పుడు మనకి నౌన్ వచ్చేసి మ్యాన్. ఈ మ్యాన్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాం. ఏమని? ద మ్యాన్ హూ లివ్స్ నెక్స్ట్ డోర్ ఈజ్ మై ఫ్రెండ్. ఓకే. సో అట్లా మనకి ఏం చేస్తారంటే డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అనేది ఇస్తూ ఉంటాయి. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూసుకున్నాం. ద స్కూల్ వేర్ ఐ స్టడీడ్ was బ్యూటిఫుల్. ఓకే. ద స్కూల్ వేర్ ఐ స్టడీడ్ వాస్ బ్యూటిఫుల్. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ కామాస్ కానీ హైఫన్స్ కానీ యూజ్ చేయట్లేదు. సో ఇక్కడ మనం యూజ్ చేయకుండా డైరెక్ట్గా మనం ఒక సెంటెన్స్ అనేది ఫార్మేట్ చేస్తే దాన్ని మనం ఏమంటాం అంటే డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అని చెప్పేసి అంటాం. సో ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది దేని నుంచి ఇస్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ గురించి. స్కూల్ అనేది ఒక నౌన్. సో ఈ నౌన్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. సో అందుకే దీన్ని మనం ఏమంటున్నాం డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అని చెప్పేసి అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా సింపుల్గా తీసుకోవాలంటే ద ప్లేస్ వేర్ ఐ వాజ్ బార్న్ వాస్ బ్యూటిఫుల్. ద ప్లేస్ వేర్ ఐ వాజ్ బార్న్ వాస్ బ్యూటిఫుల్ అంటే ఇక్కడ మనకి ద ప్లేస్ అనేది మనం కామర్స్ కానీ హైఫన్స్ కానీ యూజ్ చేయలేదు. ఓకేనా? ద ప్లేస్ వేర్ ఐ వాజ్ బార్న్ వాస్ బ్యూటిఫుల్ అని చెప్పేసి అంటాం. సో ఇట్లా మనకి ఎప్పుడైతే సెంటెన్స్ వస్తే దాన్ని మనం ఏమంటామంటే రిలేటివ్ క్లాస్ అని చెప్పేసి అంటా ఉంటాం. సో అంటే ఇక్కడ మనకి నౌన్స్ పక్కన మనకి హైఫన్స్ కానీ కామాస్ కానీ ఉండవు. సో ఇప్పుడు మనకి కామాస్ కానీ హైఫన్స్ కానీ ఇక్కడ నౌన్స్ పక్క ఉండి లేకపోతే అట్లాంటి సెంటెన్సెస్ మనం ఏమంటాం అంటే డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అని చెప్పేసి అంటా ఉంటాం. ఓకేనా? అర్థమైందా? సో ఇక్కడ మనకి హైఫన్స్ కానీ కామాస్ కానీ ఉండవు ఎక్కడ నౌన్స్ పక్కన. ఓకే. సో ఇక నెక్స్ట్ మనకి నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అని చెప్పేసి ఉంది. సో ఈ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అంటే కూడా మరి ఏంటో మనం ఒకసారి చూద్దాం. కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. కాన్సెప్ట్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. బట్టి పట్టడం అంటే మనకు రాదు. ఎందుకంటే బట్టి పడితే మనకు ఈ మినిట్లో గుర్తుంటుంది, లేదంటే ఈ 1 డే గుర్తుంటుంది, ఈ 1 అవర్ గుర్తుంటుంది, దాని తర్వాత మనకి గుర్తుండకపోవచ్చు. సో అందుకనే ఇక్కడ మనకి బట్టి పట్టడం అనేది చేయదు. బట్టి పడితే రాదు, కాన్సెప్ట్ రాదు. సో నెక్స్ట్ మనకి నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. సో నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అంటే ఏంటిది? సో ఈ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అనేది ఇట్ యాడ్స్ అన్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ టు ద నౌన్. నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ యాడ్స్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ టు ద నౌన్. అది ఏ విధంగా ఏంటని చెప్పేసి మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. సారీ, ఈ నెక్స్ట్ ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్స్ డెఫినేషన్ రాస్తారు మనం నేర్చుకున్నాం. ఓకేనా? సో నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అనేది ఏం చేస్తుందంటే నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ యాడ్స్ అన్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ టు ద నౌన్. నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ adds an extra information సో ఏం చేస్తుంది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అంటే నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అనేది యాడ్స్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ టు ద నౌన్. ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది నౌన్కి యాడ్ చేయడానికి మనం ఏమంటాం అంటే వి కాల్ ఇట్ యాజ్ ద నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్
my brother, my brother who is living, my brother who is living in Delhi is visiting us tomorrow. Okay. My brother who is living in Delhi. ఓకే, మై బ్రదర్ ఇక్కడ మనం కామర్స్ అండ్ హైఫన్స్ అనేవి యూజ్ చేయాలి. ఎందుకంటే ఇది మనకి ఏం చేస్తుందంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనకి యాడ్ చేస్తూ ఉంది. ఇంతకు మనం డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్లో మనం కామర్స్ కానీ హైఫన్స్ కానీ యూజ్ చేయలేదు. కానీ ఇప్పుడు ఏమంటుంది ఇక్కడ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్లో ఇక్కడ మనకి కామర్స్ అనేది యాడ్ చేయాలి, హైఫన్స్ అనేది యూజ్ చేయాలి. ఎందుకంటే ఈ కామర్స్ అండ్ హైఫన్స్ అనేవి కామర్స్ ఆర్ హైఫన్స్ అనేవి యూజ్ చేసినప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే నౌన్కి మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. మై బ్రదర్, ఓకే, ఏంటి మీ బ్రదర్? మై బ్రదర్ ఈజ్ లివింగ్ ఇన్ ఢిల్లీ, రైట్, ఈజ్ విజిటింగ్ అస్ టుమారో. ఓకే, సో ఇప్పుడు ఈ నౌన్ యొక్క ఇన్ఫర్మేషన్, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మై బ్రదర్ అని చెప్పేసి అన్నాం. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు, దానికి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తున్నాం. లివింగ్ ఇన్ ఢిల్లీ, ఈజ్ విజిటింగ్ అస్ టుమారో. ఓకే, మై బ్రదర్ హూ ఈజ్ లివింగ్ ఇన్ ఢిల్లీ ఈజ్ విజిటింగ్ అస్ టుమారో. సో ఈ విధంగా దెన్ నెక్స్ట్ మనకి another example తీసుకున్నాం. ద చార్మినార్, the Charminar which is located in Hyderabad is beautiful. ఓకే, ఇక్కడ చూడండి, ద చార్మినార్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్ ఈజ్ బ్యూటిఫుల్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే చార్మినార్ వరకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేస్తున్నాం. ఏమని? హైదరాబాద్లో ఉన్నటువంటి చార్మినార్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది అని చెప్పేసి మనం ఇక్కడ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంకోటి కూడా తీసుకో. ఏం చేస్తాం? ద స్కూల్ వేర్ ఐ స్టడీడ్ వాజ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్, వాజ్ ఎ ఫంటాస్టిక్ స్టడీ సెంటర్. ద స్కూల్ వేర్ ఐ స్టడీడ్ వాజ్ ఎ ఫంటాస్టిక్ స్టడీ సెంటర్. సో అక్కడ మనం కామా అనేది యూజ్ చేస్తున్నాం. ద స్కూల్ వేర్ ఐ స్టడీడ్ వాజ్ ఎ ఫంటాస్టిక్ స్కూల్, వాజ్ ఎ ఫంటాస్టిక్ స్కూల్ సెంటర్. సో వాజ్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ఏం చేస్తున్నాం, నౌన్కి యాడ్ చేస్తున్నాం. ఇక్కడ మనం చార్మినార్ అనేది నౌన్ కాబట్టి దీనికి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తున్నాం. ఏంటది? చార్మినార్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్ ఈస్ బ్యూటిఫుల్. నెక్స్ట్ మై బ్రదర్ అంటాం. మా బ్రదర్కి సంబంధించినటువంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఇంకోటి యూజ్ చేసినాం. ద స్కూల్ వేర్ ఐ స్టడీడ్ వాజ్ ఎ ఫంటాస్టిక్ స్టడీ సెంటర్ అని చెప్పేసాం. ద ప్లేస్ వేర్ ఐ వాజ్ బర్న్ వాజ్ ఎ బ్యూటిఫుల్. ఓకే, సో ఇట్లా మనం ఏం చేస్తున్నాం అంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది మనం నౌన్కి యాడ్ చేస్తాం. సో దాన్ని మనం ఏమంటున్నాం అంటే వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఓకే, సో హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద క్లాస్. డిఫైనింగ్ క్లాస్ అంటే ఏంటి, నాన్ డిఫైనింగ్ క్లాస్ అంటే ఏంటి? డిఫైనింగ్ క్లాస్ అని మనం ఏం చేస్తున్నాం అంటే ఇట్ ఈస్ గివింగ్ అన్ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ టు ద నౌన్ విచ్ ఇట్ మోడిఫైస్. ఓకే, వేరస్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అనేది ఇట్ ఈస్ ఏం చేస్తుంది, ఇక్కడ మనకి నాన్ డిఫైనింగ్ క్లాస్ adds an extra information to the noun as we see the examples, right? So hope you are understanding the class. So thank you and have a nice day.